Hi viewers, welcome to our YouTube channel Prasad Kasla Vlogs. Multiply fractions చేద్దాం 3/4 into 1/3. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ 3/4 into 1/3. Then 3 cancel. Answer is 1/4. Next one వచ్చేసి 2/3 into 4/5. This is 2 into 4. ఇది ఇలా చేయొచ్చు. 2 4 జా 8, 3 5 జా 15. దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 2 జా 4, ఓకే. 3 1 జా 3 1 జా 3. దెన్ answer is 1/2 into 5. So 1/10. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, 3 2 జా 3 into 2 6, ఓకే. 3 into 2 6, 6 plus 1 7, 7/3 into 6/5. So 3 1 జా 3 2 జా. Then 7 into 2, 7 2 జా 14/5. నెక్స్ట్ వన్ వచ్చేసి 3/5 into 4/7. మనం యాక్చువల్గా మీకు చెప్పాలనుకుంటున్నా, మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్లో ఎలా చేయాలో. సపోజ్కు a/b into c/d అనుకోండి. సో a into c, అదేవిధంగా b into d. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం మల్టిప్లికేషన్స్ చేస్తాం. సో దీన్ని చూసి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని చేద్దాం. 5 into 7, అదేవిధంగా 3 into 4, 3 4 జా 12, 5 7 జా 35, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 into 1/6, 2 3 జా 6, ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ 1/6. సారీ, 1/6 కాదు, 1/3. సో ఇక్కడ 2 3 జా క్యాన్సిల్ చేసాం కదా, సో 1/3. నెక్స్ట్ వచ్చేసి 4 into 1/4. Then 4 4 జా క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 into 10/12. ఇక్కడ చూడండి, 6 2 జా 12, 2 5 జా 10, ఆన్సర్ ఈస్ 5. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 1/5 ప్లస్ 1/4. సో చూద్దాం, ఇది ఈజీ ట్రిక్గా చూద్దాం. 5 plus 4, ఫస్ట్ 5 plus 4 equal 9, ఓకే. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ 5 plus 4 చేసాం, తర్వాత 5 into 4 చేయండి, 20. సో ఫస్ట్ స్టెప్లో ఏమో 5 plus 4 చేద్దాం, సెకండ్ స్టెప్లో ఏమో 5 into 4 చేసాం, 20. ఆన్సర్ ఈస్ 9/20. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 11 into 3/4 minus 7 into 2/3, 6. సో దీన్ని ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనం 11 7ని మైనస్ చేయండి, 11 minus 7 ఈక్వల్ 4. నెక్స్ట్ 3/4 minus 2/6. దెన్ LCM 4 6 కదా, 2 2 జా 2 3 జా, 2 into 2 into 3, 2 2 జా 4, 4 3 జా 12. LCM is 12. సో 4 3 జా 12. సో 3 into 3, 3 3 జా 9, 6 2 జా 12,
So 2 into 2, 4. Then answer is 5 by 12. So please subscribe Prasad Kasla Vlogs for more videos, for more math tricks and tips. Please support to me. Please like, share, comment. Thank you.